వ్యూవర్స్, ఇప్పుడు మనం పరమేశ్వర్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చాము. సార్ రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్. రీసెంట్ గా హౌసింగ్ బోర్డ్ కాలనీ కీర్తినగర్ గొర్రెకుంటలో సార్ వాళ్ళు 3 కిలోవాట్ సిస్టమ్ తీసుకున్నారు. సార్ ఏ విధంగా ప్లాన్ చేశారో సార్ మాటల్లో విన్నాం. హలో సార్. ఓకే, నమస్కారం అండి. అంటే ఈ సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలని గత 2 years నుంచి నేను అనుకుంటున్నాను. ఇది మాకు 2 మీటర్లు ఉన్నాయి. కరెంటు బిల్లు దాదాపు 3000 వరకు వస్తుంది. ఇంట్లో ఏసీలు ఉన్నాయి. అయితే గతంలో మా అన్నయ్య వాళ్ళు పెట్టింది కానీ బావ వాళ్ళు పెట్టింది కానీ వాళ్ళు మోనో బాగా తక్కువ వస్తుంది. కానీ ఈ కాకతీయ సోలార్ వాళ్ళు ఇప్పుడు బైఫేషియల్ పెట్టడం వల్ల మనకు ప్రొడక్షన్ అనేది బాగా వస్తుంది. ఇది పెట్టించడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం సోలార్ ప్యానెల్ ఉచితంగా కరెంట్ అనేది మనం తీసుకోవచ్చు తక్కువ అమౌంట్తోని. తర్వాత మన గవర్నమెంట్ వాళ్ళు కూడా సబ్సిడీ 78,000 వరకు వస్తుంది. కాబట్టి ఈ సోలార్ ప్యానెల్ మంచిదని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా నేను వరంగల్ జిల్లా పెన్షనర్ సంఘానికి అసోసియేట్ అధ్యక్షుని కాబట్టి ఇప్పుడు మా పెన్షనర్లు అందరూ కూడా ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలని నేను సూచించడం జరిగింది. దానికి స్పందించు ఆకుల శ్రవణ్ వారు కూడా మా మీటింగ్కి వచ్చి ఆ సోలార్ ప్యానెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలామంది స్పందించారు. వాళ్ళు కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ వరంగల్ జిల్లానే కాకుండా తెలంగాణలో కూడా కాకతీయ సోలార్ ఎనర్జీ వాళ్ళు రిక్వైర్మెంట్ అనేది చాలా మంది నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. నేను వాళ్ళని కన్సల్ట్ కావడం వల్ల నాకు దాదాపు రోజుకు 17 యూనిట్లు ఈ చలికాలంలోనే వస్తుంది. కాబట్టి మంచి ప్రోడక్ట్, మంచి స్ట్రక్చర్ వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. ఎర్తింగ్ కూడా ఇలా ఎవరు పెట్టలేదు. ఎర్తింగ్ ఈ ఎర్తింగ్ చూసి మా పెద్దన్నయ్య వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో 5 కిలోవాట్ ఉన్నది, ఆయనకు 10 యూనిట్లు మాత్రమే వస్తుంది రోజు. కానీ నా ఎర్తింగ్ చూసి వాళ్ళ అమ్మాయి ఇంట్లో హైదరాబాద్లో ఇక్కడ నుంచి పిలిపించుకొని హైదరాబాద్ నిజాంపేటలో కూడా వీళ్ళు అవకాశం పొందారు. వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఇన్స్టాల్ చేయడానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా నేను మంచిర్యాల మా అయ్యంపుడి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా స్పందించి ఫోన్ నెంబర్ అడిగారు. వాళ్ళు వెళ్ళినట్టయితే అక్కడ కూడా వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ సోలార్ ప్యానెల్ ఈ ఏజెన్సీ వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ ఈ కొన్ని ఏజెన్సీలు వాళ్ళు పెట్టినప్పటికీ తర్వాత సర్వీస్ లేకపోవడం వల్ల ఇప్పుడు మా బావగారి ఇంట్లో కూడా అది సరిగా పనిచేయట్లేదు. ఆయన 3 కిలోవాట్ పెట్టుకొని 5 యూనిట్స్ మాత్రమే వస్తుంది. వాళ్ళు ప్యానెల్స్ ఏదో ఫాల్తూ ఈ ప్యానెల్స్ పెట్టి ఆ కంపెనీ ఎత్తేసారు. వాళ్ళకు రెస్పాన్స్ అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఒక మంచి ఏజెన్సీ మేము ఆన్లైన్లో వెరిఫై చేశాము. ఈ కాకతీయ సోలార్ ఎనర్జీ అనేది ఒక ఏంటంటే సర్టిఫైడ్ ఏజెన్సీ. దీనికి గ్యారంటీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళని సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఈ నన్ను చూసి మా కాలనీలో కూడా ఈ కీర్తినగర్ కాలనీలో కూడా చాలా మంది సోలార్ ఎనర్జీ పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి మీరు కూడా వాళ్ళకి సరైన సర్వీస్ ఇచ్చినట్లయితే ఇంకా కూడా మీకు ఈ యూనిట్స్ పెట్టుకోవడానికి చాలా మంది రావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సార్. అయితే మీరు అన్నట్టుగా ఈ మార్కెట్ లో చాలా వరకు కంపెనీస్ ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా జరిగే ప్రాబ్లం ఏంటంటే కంపెనీ టు కంపెనీ రేట్ వేరియేషన్ ఉన్నాయి. కానీ కస్టమర్స్ కూడా ఎక్కడ రేట్ తక్కువ వస్తుందని ఈ ప్రాపగండాలో ఉన్నారు. కానీ మరి రేట్ తక్కువ వస్తుంది అంటే వాళ్ళు మెటీరియల్ క్వాలిటీ అయినా తగ్గించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 30 years సిస్టమ్ లైఫ్ ఉండాలంటే అదే విధంగా ప్యానల్ కానీ స్ట్రక్చర్ కానీ అందులో యూజ్ చేసే ఆక్సిలరీ మెటీరియల్ కూడా అంతే స్టాండర్డ్ గా మనం ఇస్తున్నాం సార్. అందువల్లనే మీకు జనరేషన్ కానీ సర్వీస్ కానీ ఆ స్టాండర్డ్ కానీ ఆ విధంగా ఉంది. మేము కూడా కోరుకునేది ఏంటంటే మీరు ఏ కంపెనీని చూజ్ చేసుకున్నా కూడా ఆ రేటు విషయంతో పాటు కంపెనీ స్టాండర్డ్ అండ్ మెటీరియల్ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ కంపెనీ సర్వీస్ లో ఉందా అని కంపల్సరీ చూసి తీసుకోవాల్సి ఉంటుంది. సార్ వల్ల రిలేటివ్ ఇబ్బంది పడేట్టుగా మిగిలిన వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారు. థ్యాంక్ యూ సార్. మా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇంకా మీరు ఆల్రెడీ బెనిఫిట్ పొందుతున్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మీకు సమ్ వాట్ ఫెసిలిటీ కూడా వచ్చింది. ఆడియన్స్ కి ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? అయితే ఈ వరంగల్ జిల్లాలో ఈ సోలార్ ఏజెన్సీ చాలా ఉన్నప్పటికీ మన కాకతీయ సోలార్ ఎనర్జీ వాళ్ళు ఏంటంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో
నాకేంటంటే 20 days లో ఇన్స్టాలేషన్ తర్వాత సబ్సిడీ అమౌంట్ కూడా పడడం జరిగింది. ఇదేంటంటే ఆశ్చర్యపడవలసిన విషయం. కొంతమందికి అయితే నెల 2 నెలలు 6 నెలలు కూడా అవుతుంది. కానీ సర్వీస్ పరంగా ఈ కాకతీయ ఎనర్జీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. స్ట్రక్చర్ పెట్టడంలో కానీ, సర్వీస్ ఇవ్వడంలో కానీ, ప్యానెల్స్ తీసుకొచ్చి ఫిట్టింగ్ చేయడంలో కానీ వాళ్ళను మెచ్చుకోవాల్సిన విషయం. నేను కూడా చాలా మందికి చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సోలార్ కాకతీయ ఎనర్జీ మన అంటర్ రోడ్లో ఉంది, మన కన్సల్ట్ కావచ్చు. తప్పకుండా వాళ్ళు మీకు సరైన సేవలు అందించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. కాబట్టి వేరే ఏజెన్సీ వాళ్ళు ఏదో డిస్కౌంట్ అని అదే అని ఇస్తానని చెప్తున్నారు. కానీ అలా పోకుండా మనకు సర్వీస్ ఇచ్చే వాళ్ళని ఎన్నుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ.